ProfitYourTrade.in యాప్ అరచేతిలో ఆర్థిక సమాచారం అచ్చ తెలుగులో ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ విశేషాలు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సరికొత్త యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. TV5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్ స్టిల్ ఆ ఫ్లాట్ ట్రెండ్ కనిపిస్తుంది. వోలటాలిటీ మనకు బాగా ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ 0.2%, 0.20 పాయింట్స్ ప్లస్లో 10,067 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 14 పాయింట్స్ డౌన్తో 32,311 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. ఇంతకుముందు నుంచి చెప్పుకుంటున్నట్టు ఒక ఐటీ టెక్నాలజీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 85 పాయింట్స్ ప్లస్లో 24,912 దగ్గర ట్రేడ్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఆయిల్ అండ్ గ్యాస్ మెటల్స్లో బయింగ్ రావడం చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ కనిపిస్తోంది. టాటా స్టీల్ 4% గెయిన్స్తో, అదాని పోర్ట్స్, ICICI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐషర్ మోటార్స్ టాప్ 5 గెయినర్స్గా నిలిస్తే టాటా మోటార్స్ DVR, టాటా మోటార్స్ ఇన్ఫోసిస్, TCS అండ్ NTPC ఈ స్టాక్స్ అన్ని టాప్ 5 లూజర్స్ జాబితాలో ఉన్నాయి. అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూస్తే అడ్వాన్స్ 1465 అంటే డిక్లైన్స్ 962 ఉన్నాయి. బట్ బ్రెత్ యాజ్ ఆఫ్ నో పాజిటివ్గా ఉంది. ఇండెక్స్లో మనకి పెద్దగా మొమెంటం లేకపోయినప్పటికీ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడే మనం చూస్తున్న బ్రిటానియా రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. దీంతో 6% ప్లస్లో బ్రిటానియా ట్రేడ్ అవుతుంది. అండ్ బలరాంపూర్ చీని ఆల్మోస్ట్ 5% ప్లస్లో ట్రేడ్ అవుతుంది. షుగర్ స్టాక్స్ అన్ని చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఒక మంచి అప్సైడ్ ఇంకా షుగర్ స్టాక్స్లో ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటికి మేబీ ఇంకా పాజిటివ్ న్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్గా ఇంపోర్ట్ డ్యూటీ పెంచి దేశీయ చక్కెర పరిశ్రమ ఆదుకునే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. దానికి తోడు వాళ్ళు స్పిరిట్ కంపెనీస్కి అమ్ముకునేందుకు మొలాసిస్ మీద వాటి మీద కూడా ఇంకా GST తగ్గించే యోచనలో కూడా ఉందన్న ఒక వాదన చాలా బలంగా వినిపిస్తుంది. ఇవన్నీ కూడా షుగర్ కంపెనీస్కి మార్జిన్స్ పెంచే అవకాశం ఉంటుంది. వీటికి తోడు మనకు ఫెస్టివ్ సీజన్ రాబోతుంది. దసరా, దీపావళి లాంటి మేజర్ సీజన్ కూడా ఈ టైంలో షుగర్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కలిసి షుగర్ స్టాక్స్లో మొమెంటం ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇనిషియల్ ట్రేడింగ్ కామెంట్స్ తెలుసుకొని తర్వాత కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. మేబీ సుందర్ గారు ఇలాంటి ఇదే ట్రెండ్ కంటిన్యూ వచ్చా మనకి ఎండింగ్ వరకు? ఎందుకంటే చాలా ఫ్లాట్ ట్రేడింగ్ డే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. బాగా వీక్గానే కంటిన్యూ అవుతుంది మార్కెట్. ఇంచుమించు డేస్ లో దగ్గరే 10,067 దగ్గర ట్రేడ్ అవుతుంది. 10,050 పైన ఉన్నప్పటికీ మార్కెట్లో మనం చూడాల్సింది 10,000 దగ్గర నిలబడుతుందా లేదని. అంటే ఒక స్టేజ్లో ఈ కరెక్షన్లో ఏమవుతుందంటే సపోర్ట్ లెవెల్ ఒకరోజు సడన్గా 10,000 లెవెల్స్కి బ్రేక్ అయ్యి ఒక్కసారి కొంచెం ప్యానిక్ క్రియేట్ చేసి ఎమ్మడే తర్వాత 10,000 పైన కనుక డే హై దగ్గర క్లోజ్ అయిందంటే అప్పుడు ట్రెండ్ రివర్సల్ అయినట్టు అనుకోవచ్చు. సో అటువంటి ప్యాటర్న్, అటువంటి సిచ్యువేషన్ రాలేదు కాబట్టి ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రానున్న 2-3 రోజుల్లోనో ఈ వారంలోనో అప్పుడు ట్రెండ్ రివర్సల్ అవుతుంది. అప్పుడే లాంగ్ పొజిషన్స్కైనా అనుకూలమైన సమయం. సో ప్రస్తుతానికి మార్కెట్ ఇంకా కొంచెం న్యూట్రల్ జోన్లో ఉందనుకోవచ్చు. మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేస్లో ఉందనుకోవచ్చు. సో ఈ కన్సాలిడేషన్లో కొంచెం ఉన్న స్టాక్స్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిది. అలాగే ఫ్రెష్ బయింగ్ అయితే మటుకు చాలా స్టాక్స్ చూస్తే కనుక బాగా పీక్లో ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ఫ్లాట్గా ఉన్నా కూడా అడ్వాన్సెస్ తక్కువగా ఉన్నాయి, డిక్లైన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ కూడా వస్తుంది. అలాగే లాస్ట్ మనం అనుకుంటున్నట్టుగా 1 or 2 వీక్స్గా కూడా మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో కూడా ర్యాలీ కొంచెం స్పీడ్ తగ్గి అక్కడక్కడ మనకి సెల్లింగ్ ప్రెషర్ కూడా వస్తుంది. చాలా స్టాక్స్లో చూస్తే కనుక కొంచెం కరెక్షన్ ట్రెండ్లో కూడా వెళ్ళింది. ఒక 5% డిప్ కూడా మనం చాలా స్టాక్స్లో చూసాము, ఈవెన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కూడా. సో ఇండెక్స్ మట్టుకు ప్రస్తుతానికి హై లెవెల్లో నిలబడుతోంది తప్ప కానీ ఓవరాల్గా స్టాక్స్లో అంత యాక్టివిటీ అయితే రావట్లేదు. సో కాబట్టి మార్కెట్లో కొంచెం ఒక కన్సాలిడేషన్ పూర్తయ్యి టెక్నికల్ ఓవర్ బాట్ పొజిషన్ అడ్జస్ట్ అయ్యి ఇండికేటర్స్ అన్నీ కూడా ఒక్కసారి పాజిటివ్గా టర్న్ అయినప్పుడు లాంగ్ పొజిషన్కి తీసుకోవచ్చు. అప్పటివరకు కొంచెం న్యూట్రల్గా ఉంటే మంచిది. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా ఉన్నాయి. సైమల్టేనియస్గా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. మేరీ రెడ్డి అడుగుతున్నారు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 153లో, ONGC 168లో బై చేశారు, హోల్డ్ చేయొచ్చా? OBC at 153, ONGC at 168. ఓబీసీ ఓరియంటల్ బ్యాంక్ కూడా చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్. 190 రూపాయల నుంచి 130 రూపాయల వరకు, 135 రూపాయల వరకు పడింది. కాకపోతే ఈ లెవెల్లో 130, 135 దగ్గర సపోర్ట్ ఉంది. పైగా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా బాగా పడింది కాబట్టి ఈ బ్యాంక్ ఈ సెక్టర్లో చూస్తే కనుక బాగా వన్ ఆఫ్ ద మోస్ట్ వీకెస్ట్ బ్యాంక్ కూడా అనుకోవచ్చు టెక్నికల్గా.
సో కాబట్టి ఈ లెవెల్లో కొంచెం 135 లెవెల్స్లో నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. ఏమాత్రం కొంచెం ర్యాలీ వచ్చిందంటే కనుక కొంచెం హైయర్ లెవెల్లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక స్టాక్ వీక్గానే ఉంది. షార్ట్ టర్మ్ కొంచెం వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఒకవేళ కనుక మీరు షార్ట్ టర్మ్ అయితే కనుక 135 కింద క్లోజింగ్ బేసిస్ మీద, అంటే 2 క్లోజింగ్లు కనుక 135 బిలో పడిందంటే మీరు షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. విజయవాడ నుంచి అనిల్ మరో కాలర్. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి అనిల్. సార్ నా పేరు చెప్పండి సార్. సింబాలి షుగర్స్ ఒక 1.5 year నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు సింబాలి షుగర్స్ కొన్నాను. తర్వాత ఈ సుజులోను భారత్ ఎలక్ట్రానిక్స్ F&O ఉంది సార్. ఏం చెప్పారు సార్? మూడు స్టాక్స్ గురించి చెప్తారా? ఈ సింబోలి ఏ ప్రైస్లో తీసుకున్నారండి? ఆగస్ట్ సార్. ఏ ప్రైస్లో తీసుకున్నారు? సింబోలి షుగర్స్ ఏదండి? సుజులోనండి. సింబోలి షుగర్స్ 34 రూపీస్లో కొన్నానండి. ఓకే. ఈ సుజలాన్ అండ్ బిఎల్ ఇప్పుడు ఫ్యూచర్స్లో ఉన్నాయా? అవునండి. బై చేశారా? బై చేశానండి. F&Oలో బై చేశాను. ఓకే, ఫైన్. సింబోలి షుగర్స్ 34 రూపీస్లు అంటే బహుశా ఇవాళే తీసుకుంటారేమో. ఇవాళ చూస్తే 1.5 year బ్యాక్ తీసుకున్నారట. ఓకే, ఇవాళ ఒక 13-14% వరకు పెరిగింది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఒక 35-37 రూపీస్ కూడా వెళ్ళటం మనం చూస్తున్నాము. సింబోలి షుగర్స్ చూస్తే కనుక ఫండమెంటల్గా కూడా వీక్గానే ఉంది. లాస్ట్ 3-4 క్వార్టర్స్ కూడా చూస్తే కనుక బాగా నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం మనం చూస్తున్నాము. ఈ మధ్య షుగర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరగడంతో ముఖ్యంగా కొన్ని వారాలుగా చూస్తే కనుక సింబోలి షుగర్స్ మనకి ఈ స్టాక్ 13-14 రూపాయల నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ 36 రూపాయల వరకు వెళ్ళింది. నా ఉద్దేశము కొంచెం మీ ప్రైస్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకొక ఫర్దర్ చిన్న అప్ మూవ్లో మీరు ఒక 40 లెవెల్స్కి వస్తే కనుక ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే ఫండమెంటల్స్ కూడా చూస్తే కనుక అంత ఆశాజనకంగా లేదు. టెక్నికల్గా చూస్తే కనుక ఒక మేజర్ స్పర్ట్ కూడా షార్ట్ టర్మ్లో రావడం మనం చూస్తున్నాము. హై లెవెల్లో కూడా మనకి 37-38 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఈ ర్యాలీలో మీరు సింబోలిని ఎగ్జిట్ అయిపోండి. చాలా కాలం ఒక డిక్లైనింగ్ ట్రెండ్ తర్వాత ఫస్ట్ టైం ఈ ర్యాలీ వచ్చింది కాబట్టి ఈ ర్యాలీలో ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. ఓకే. అండ్ సుజలాన్ బిఎల్ ఫ్యూచర్స్లో అటెంప్ట్ చేశారు, బై చేశారు. సుజలాన్ చూస్తే కనుక వీక్గా కనిపిస్తుంది. ఆ మధ్యకాలంలో కొంచెం జనవరి నుంచి కొంచెం పెరిగినప్పటికీ 21-22 రూపాయలు రెసిస్టెన్స్ దాటలేకపోతుంది. కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక పెద్ద ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్కి అనుకూలమైన స్టాక్ కాదనిపిస్తుంది. పైగా ట్రేడింగ్ స్టాక్ కూడా అంతగా కాదు ఇది. సో ప్రస్తుతానికి నా ఉద్దేశము సుజలాన్ కూడా ఏదైనా కొంచెం ఒక హయ్యర్ లెవెల్లో ర్యాలీ వస్తే కనుక మీరు ఎగ్జిట్ అయిపోండి. అలాగే రెండో స్టాక్ మీరు భారత్ ఎలక్ట్రికల్స్ అనుకుంటాను. భారత్ ఎలక్ట్రికల్ చూస్తే కనుక బాగా బుల్లిష్గానే కనిపిస్తుంది. కాకపోతే ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మొన్న జూలైలో 160 రూపాయల నుంచి పెరుగుతూ 185-190 రూపాయల వరకు వెళ్ళింది. మొన్న మేలో చూస్తే కనుక 190 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో కాబట్టి భారత్ ఎలక్ట్రానిక్స్ చూస్తే కనుక ఈ షార్ట్ టర్మ్లో రన్అప్ రావటము, కరెక్ట్గా రెసిస్టెన్స్ 185-190 దగ్గర రెసిస్టెన్స్ని షార్ట్ టర్మ్ టార్గెట్ టచ్ అవటము, స్టాక్ కొంచెం కరెక్ట్ అవడం చూస్తుంటే షార్ట్ టర్మ్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఈ స్టాక్ కూడా మీ హై ప్రైస్లోనే కనిపిస్తుంది కాబట్టి భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా కొంచెం ఒక హైయర్ లెవెల్లో మీరు ఎగ్జిట్ అవ్వండి. షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ బుక్ చేయండి. శ్రీనివాస్ మరో కాలర్ ఉన్నారు. అడగండి శ్రీనివాస్. ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకున్నామండి 1100 ఏదండి? ఫిఎం ఇండస్ట్రీస్. ఓకే ఓకే, చెప్పండి. యాక్చువల్గా ఇది ఫండమెంటల్కి ఏదైనా ప్రాబ్లం ఉందండి? లేదా యాక్చువల్గా మార్కెట్ అంతా ర్యాలీ అవుతున్నా కానీ ఇంకా అంత ర్యాలీ చూడలేదు, మనం కరెక్షన్ చూస్తున్నాము. ఫిఎం ఇండస్ట్రీస్ మనం గతంలో బాగా అనిపిస్తుంది. ఫిఎం ఇండస్ట్రీస్ని గతంలో రికమెండ్ కూడా చేసాం. 1-2 సందర్భాల్లో మనం అరవింద్ రికమెండ్ చేశారు. ఎందుకంటే ఆటో ప్యాక్లో ఎక్స్పర్టైజ్ ఉన్న అరవింద్ గారు. బట్ అనుకున్న దీనికి తగ్గట్టుగా స్టాక్ పర్ఫామ్ చేయలేకుండా ఉంది. బట్ వీళ్ళైతే యావరేజ్ చేసుకోండి అండ్ అని అరవింద్ గారు పదే మనం చెప్తూనే ఉన్నారు. ఫండమెంటల్గా మంచి స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ పర్ఫామ్ చేయలేకుండా ఉంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఆటో యాన్సిలరీ ప్యాక్లో. అండ్ టెక్నికల్గా ఎలా కనిపిస్తుంది ఈ స్టాక్? టెక్నికల్గా చూస్తే కనుక వీక్గానే ఉంది. 1500 రూపాయల నుంచి 850 రూపాయల వరకు ఈ లాస్ట్ 6 months to 8 months తగ్గుతూ వచ్చింది. మనకి లాస్ట్ 2 quarters అంటే మొన్న డిసెంబర్ 2016కే చూస్తే కనుక ప్రాఫిట్స్ బాగా గమనీయంగా తగ్గడంతో మనకి ఆ అక్టోబర్ నవంబర్ నుంచి స్టాక్ పడుతూ రావడం మనం చూసాము. పైగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక పోయిన డిసెంబర్కి రిజల్ట్ వచ్చే టైంకే స్టాక్ అప్పటికే లాస్ట్ 1 yearగా బాగా అప్రిషియేట్ అయిపోయి ఇంచుమించు డబల్ అవడం కూడా మనం చూసాం. 600 రూపాయల నుంచి
1500 వరకు మోర్ దెన్ డబుల్ అయింది. సో బాగా ఓవర్ బాట్ అయిపోవటము, రిజల్ట్స్ పోయిన డిసెంబర్లో డిసప్పాయింటింగ్గా రావటము, ఆ తర్వాత నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా మార్చికి రిజల్ట్ కూడా చూస్తే కనుక ఇన్ఫాక్ట్ నెగిటివ్లోకి రావటం మనం చూసాము, మైనస్లోకి కూడా రావటం మనం చూసాము నెట్ ప్రాఫిట్. సో దాంతో ఈ స్టాక్ కొంచెం బాగా కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. సో ప్రస్తుతానికి ఓవరాల్గా కొంచెం ఫండమెంటల్గా రీజనబుల్ కంపెనీయే. టెక్నికల్గా చూస్తే కనుక 800 దగ్గర సపోర్ట్ కనిపిస్తోంది. ఆటో యాన్సిలరీ కంపెనీ కూడా బాగా స్ట్రాంగ్ అవుట్లుక్ కూడా ఉంది. కాబట్టి ఏమైనా కొంచెం ఈ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేయండి, వచ్చిన తర్వాత ఏదైనా పాజిటివ్గా వచ్చిందంటే అప్పుడు ఇక్కడి నుంచి రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, సాయి కృష్ణ అడుగుతున్నారు, డీసీబీ 204లో బై చేశారు, 6 months పాటు హోల్డ్ చేయగలరు, ఇంకా హోల్డ్ చేయొచ్చా ఆర్ సెల్ చేయాలా? డీసీబీ బ్యాంక్ చూస్తే కనుక ప్రస్తుతానికి కొంచెం సైడ్ వేస్లో కనిపిస్తోంది. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక బాగా మేజర్ బుల్లిష్ ట్రెండ్ తర్వాత కొంచెం ఈ గత 4 రోజులు బట్టి మార్కెట్ పీక్ అయినప్పుడు 10,000 దాటినప్పుడు ఈ స్టాక్ కొంచెం ఒక కన్సాలిడేషన్ ఫేస్లో ఉంది. 210-200 రూపీస్ మధ్యలో ఊగిసలాడుతుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, 195 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ షార్ట్ టర్మ్ అయితే కనుక 190 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. కాబట్టి 190 కింద కనుక ఒక 1 or 2 days క్లోజింగ్ కనుక ఉందంటే కనుక షార్ట్ టర్మ్ వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో 190 క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఓకే, మరొక మెయిల్ కార్తిక్ అడుగుతున్నారు, కార్తిక్ అందుకూరి, టాటా స్టీల్ 598లో షార్ట్ చేశారట. టాటా స్టీల్ షార్టింగ్ అట్ 598, ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? 598-600 అంటే ఈ స్టాక్ చూస్తే కనుక ఈ లాస్ట్ వీక్ కన్సాలిడేషన్ తర్వాత ఈ స్టాక్ బాగా పెరుగుతూ వచ్చింది. టెక్నికల్గా చూస్తే కనుక టాటా స్టీల్ బాగా బుల్లిష్గా కనిపిస్తుంది. ఇంచుమించు 598-600 దగ్గరే ఉంది. ఇవాళ చూస్తే కనుక టాటా స్టీల్ 4% వరకు బాగా అప్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తున్నాము. స్టాక్ చూస్తే బాగా బుల్లిష్గా కనిపిస్తుంది. బుల్లిష్ కౌంటర్లో మీరు షార్ట్ పొజిషన్ తీసుకున్నారు, ట్రెండ్కి అగేన్స్ట్గా తీసుకోవడం చూస్తున్నాం. ప్రస్తుతానికి అయితే మనకు ఇవాళ రేపు హోల్డ్ చేయండి. ఏదైనా ఒక చిన్న డిప్ వచ్చిన తర్వాత నా ఉద్దేశము మీరు క్లోజ్ చేసేయండి. స్టాప్ లాస్ కూడా ఫ్యూచర్స్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి 605 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 605 పైన క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఓకే, లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. మోహన్ అడుగుతున్నారు, హిందాల్కో 203లో షార్ట్ టర్మ్ గురించి బై చేశారు, ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? హిండాల్కో 203 ఈ మధ్యకాలంలో కూడా చూస్తే కనుక బాగా పెరిగింది. ఈ స్టాక్ చూస్తే కనుక 190 రూపీస్ నుంచి 230 వరకు వెళ్ళింది. టెక్నికల్గా ఎప్పుడైతే 200-205 లెవెల్స్ బ్రేక్ అయ్యిందో ఆ స్టాక్ అప్ ట్రెండ్లోకి వెళ్ళింది. నా ఉద్దేశం హోల్డ్ చేయండి, ఓవరాల్గా పాజిటివ్గా ఉంది. కాకపోతే లాస్ట్ 6 వీక్స్గా బాగా పెరిగింది కాబట్టి కొంచెం 230-240 దగ్గర ప్రస్తుతానికి ఆగే అవకాశాలు కనిపిస్తుంది. మీరు కొంచెం ఓపిక్గా వెయిట్ చేస్తారంటే కనుక నా ఉద్దేశం షార్ట్ టర్మ్ అయితే కనుక 240 దగ్గర మీరు ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే 2011లో చూస్తే కనుక జనవరిలో 240 లెవెల్స్ మేజర్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి 240 దగ్గర మీరు ఎగ్జిట్ అండి, ప్రాఫిట్ బుక్ చేయండి షార్ట్ టర్మ్లో. చిన్న స్టాక్స్ అని కూడా పెరుగుతున్నాయి. వాళ్ళ జేపీ అసోసియేట్స్, జయప్రకాష్ అసోసియేట్స్ 15% స్పాట్ వచ్చింది, 2910 దగ్గర ట్రేడ్ అవుతుంది. జీవీకే పవర్ ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 50 వీక్ హై దగ్గర ఉంది. బట్ హ్యూజ్ డెడ్ బర్డన్లో కొట్టుమిట్టాడుతున్న కంపెనీ ఇది. పదే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయదని మనం చెప్తూనే ఉన్నాం. మేబీ ఇక్కడి నుంచి కూడా పెరగచ్చేమో కానీ బట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ఆర్ లక్. 10% గెయిన్తో ఈ స్టాక్ కూడా 1352 దగ్గర ట్రేడ్ అవుతుంది. అపోలో టైర్స్ 8% గెయిన్స్తో, సన్ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్, స్పార్క్ ఈ స్టాక్ 8% గెయిన్స్తో 385 దగ్గర, భూషణ్ స్టీల్స్ 7.5% గెయిన్స్తో 73 దగ్గర, రిలాక్సో ఫుట్వేర్స్ 7% గెయిన్స్తో 487 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఉండేమో హెచ్డిఐఎల్ 8% నష్టపోయింది. రెప్కో హోమ్ ఫైనాన్స్ ఈ స్టాక్లో క్రమంగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇవాళ కూడా 8% దాకా నష్టపోయింది. ఈ స్టాక్ 705 దగ్గర ట్రేడ్ అవుతుంది. జిఎస్ఎఫ్సి 5% లాస్లో 129 దగ్గర. అండ్ సన్ టీవీ నెట్వర్క్ కూడా 4.5%తో, డిష్ టీవీ ఈ అదే సేమ్ సెక్టార్లో ఉన్న స్టాక్స్ 4.5% నష్టంతో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇది ఓవరాల్గా ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. ఇక మనకు TV5 మనీలో కూడా సమయం మించిపోతుంది కాబట్టి ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించి క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం 4 o'clockకి. స్టే విత్ us.